బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. బౌన్సర్లు చూడగానే ఏమనిపిస్తోంది సార్ ఈ మధ్య కాలంలో ఇంత విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం, మాసివ్గా చూడడం అనేది? సెలబ్రిటీస్ తాము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు హ్మ్. తమ మీద పడతారేమో జనాలు అనే ఉద్దేశంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంటే క్రౌడ్ కంట్రోలింగ్ కోసం ఈ బౌన్సర్లను పెట్టుకోవటం అనేది ఒక కల్చర్. ఇది 90ల తర్వాత మొదలైంది. హ్మ్. పర్టికులర్గా 96, 97 తర్వాత సీరియస్గా చాలామంది బౌన్సర్లను పెట్టుకున్నారు. అంతకుముందు లేదు ఈ కల్చర్. హ్మ్. మనకి ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్తో పాటు మొదలైనటువంటి కల్చర్ ఇది. అంటే ప్రభుత్వమే ప్రకటించింది హ్మ్. ఎవరికి వాళ్ళు మీరు ప్రైవేట్ సెక్యూరిటీ అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాము అని. అప్పటి నుంచి గన్మ్యాన్ కల్చర్ మొదలైంది. మొదట అవును, ప్రతి ఒక్కరూ గన్మ్యాన్ పెట్టుకోవటం. గన్మ్యాన్ అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. నిజంగా. అంటే మీకు కారు ఉందా లేకపోతే స్కూటర్ ఉందా వీటితో పాటు గన్మ్యాన్ ఉన్నాడా లేడా అని చూడటం కూడా మొదలుపెట్టారు. అంటే నీడ్ లేకపోయినా కానీ ఒక గన్మ్యాన్ని పెట్టుకోవాలి. అతనితో ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళు. అతను ఉంటాడు అలాగా. అదొక అంటే ఒక రకంగా అదొక ఆభరణంలాగా మారిపోయింది. ప్రెస్టీజ్ ఇష్యూ కూడా అంతే. కనీసం గన్మ్యాన్ లేడు అతనికి అని మాట్లాడుకునే పరిస్థితి తయారైంది. ఇది వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ వైపు నుంచి వీళ్ళు వెళ్ళి ఏదో సంతకం పెట్టి అక్కడ డబ్బులు కట్టేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అప్పటి నుంచే మొదలైపోయినాయి. వీటితో పాటు వీటికి అదనంగా ప్రైవేటు ఆర్మీని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు అని ఒక ఇది ఇచ్చేశారు, అవకాశం. ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ప్రతి వాళ్ళు బౌన్సర్లను పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ బౌన్సర్ల తయారీ కేంద్రాలు వెలిసినాయి. వాళ్ళని ట్రైన్ చేస్తారు అన్ని విధాలుగాను, జనాలను కంట్రోల్ చేయటం ఎలా అని. అక్కడి నుంచి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ నుంచి రిక్రూట్ అవుతూ ఉంటారు. ఈ ప్రైవేట్ ఆర్మీ ఎక్కడి వరకు అంటే కేవలం బయటకు వెళ్ళినప్పుడు, పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో అంతవరకే. దీనికి ముందు దశలో పెద్ద హీరోలు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళాలంటే తెర వెనక నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే ఏదో ఒక పద్ధతిలో కనిపించకుండా అలా పైకెక్కి మాట్లాడి రహస్యంగా వెళ్ళిపోయేవాళ్ళు. అది ఎవరికి ఇబ్బంది లేని వ్యవహారం. కొంతమంది మాత్రం జనంలో నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు గారి సద్దినోత్సవ సభల్లో ఆయన జనంలో నుంచి వెళ్ళేవాడు. అంటే ఆయనే కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అంతే తప్ప వెనకాల ఎవరో ఉండి కాదు. అంటే మాట్లాడుతూ అలా వెళ్ళిపోయేవాడు ఆయన. ఎలా ఉన్నారు అనుకుంటూ అలా దారిచ్చేవాళ్ళు, వాళ్ళే స్టేజ్ ఎక్కేసేవాడు ఆయన. చాలామంది హీరోలు తెర వెనక నుంచి రావటం అనేది జనానికి భయపడి తెర వెనక నుంచి వచ్చేవాళ్ళు. జనంతో ఇంటరాక్ట్ అవ్వటం అనే ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనేది ఆయన 2-3 సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. రాముడు భీముడు షూటింగ్ నాగార్జున సాగర్లో చేసినప్పుడు ఆ రోజున గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంటే మేము మనుషుల్ని పంపలేము, మేము పోలీసుని అంత సెక్యూరిటీ మేము ఇవ్వలేము, సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితి. అంటే వేరే ఇంకేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ రోజు, అందుకని మేము సెక్యూరిటీ కల్పించలేము, పోలీసులను అలాట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. షూటింగ్ వాయిదా వేసుకుందాం అనుకున్నాడు ఆయన, రామానాయుడు గారు. ఇది ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు రామానాయుడు గారు. చెబితే ఏం అక్కర్లేదు, మీరు షూటింగ్ జరిపేయండి, నేను చూసుకుంటాను జనాలు వస్తే అన్నాడు ఈయన, రామారావు గారు. నిజంగానే పబ్లిక్ వచ్చారు. ఈయన వెళ్ళి ఇప్పుడు ఒక పాట షూటింగ్ ఉంది, మీరు చూడండి దూరంగా నిలబడి, అయిపోయిన తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, మీరు షూటింగ్కి ఇబ్బంది పెట్టకండి, మీరు ఎంత తొందరగా సహకరించి అవగొడితే అంత తొందరగా మిగిలిన టైం అంతా మీతో గడుపుతాను నేను అని చెప్పాడు నిలబడి. అంతే. జనాలు దూరంగా వెళ్ళిపోయి చూడటం మొదలుపెట్టారు. షూటింగ్ అయిపోయింది. ఆయన 2 గంటలు వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఎవరికి ఏ టెన్షను లేదు. ఇలా ఉండేది ఒక కల్చర్. ఎంత సిన్సియర్గా చెప్పారో అంత సిన్సియర్గా వాళ్ళు కూడా ఆచరించారు. అంటే చెప్పేది అంటే మీరు కాంట్రాక్ట్ చేయాలి కదా ప్రజలతో. ఇప్పుడు పుష్పాది జరిగింది ఏంటంటే, అల్లు అర్జున్ అక్కడికి జనరల్గా అన్ని సినిమాలకి వచ్చినట్టే వచ్చాను అని చెప్పాడు ఆయన తర్వాత. కానీ అలా రాలేదు ఆయన. జనరల్గా హీరోలు అనుసరించే పద్ధతి ఏంటంటే థియేటర్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా థియేటర్లో ఆడియన్స్ మధ్యలో కూర్చుని వాళ్ళకే తెలియకుండా సడన్గా ఇంటర్వెల్ టైంలో ఒకసారి లేచి చెయ్యి ఊపుతాడు ఆయన.
ఎలా ఉంది సినిమా అంటే అద్భుతం అంటారు వాళ్ళు, అయిపోతుంది, కాసేపు చప్పట్లు కొడతారు, మళ్ళీ కూర్చుంటారు, సినిమా మొదలవుతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇదొక పద్ధతి. లేదు, సినిమా నడుస్తూ ఉండగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం అనేది ఇంకో పద్ధతి. ఇవేవీ కాకుండా థియేటర్ బయట ప్రోగ్రాం పెట్టాడు ఈయన. థియేటర్ బయట ప్రజలకు అభివాదం చేయటం అనే పని మొదలుపెట్టాడు. దీనికి ఆ లోకల్గా ఉన్న ఆయన అభిమానులందరికీ మెసేజ్లు వెళ్ళినాయి, ఆ థియేటర్కి వస్తున్నాడు అని. అంటే ఆయన పిఆర్ టీం పంపించేసింది. దాంతో వాళ్ళు వచ్చేసారు. ఆ థియేటర్ కెపాసిటీ ఎంత అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఎలా తయారైందంటే ఇవన్నీ కూడా 2 వీలర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిజైన్ చేసినటువంటి థియేటర్స్. పార్కింగ్ ఎలా ఉంది? పార్కింగ్ ఇప్పుడు 500 సీటింగ్ కెపాసిటీ ఉంటే అందులో 250 కార్లు వస్తున్నాయి. ఈ కార్లను ఎలా అకామిడేట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ గందరగోళం మధ్యలో 2 థియేటర్లు ఉన్నాయి అక్కడ. 2వ థియేటర్కి వచ్చినటువంటి కార్లు దాంతో ఒకవైపు ప్యాక్ అయి ఉంది. ఆ 2వ వైపు చాలా తక్కువ, దాదాపు 10 కార్ల కంటే పట్టే ప్లేస్ లేదు అక్కడ. ఈ గందరగోళం మధ్యలోకి ఇతను వచ్చి నిలబడ్డాడు. బయట అభిమానులు ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి బయట రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. దాంతో పోలీసులు లాఠీచార్జ్ లాంటిది చేశారు అక్కడ. దాంతో ఈ ప్రజలు థియేటర్లోకి వచ్చేసారు, ఫ్యాన్సే వచ్చారు. ఈ ఘర్షణ మధ్యలో జరిగినటువంటి సంఘటన అది. ఆ తోపులాటలు, ఆ అమ్మాయి చనిపోవటం, రేవతి అనేటువంటి అమ్మాయి చనిపోవటం అనేది అక్కడ అలా జరిగింది. అది ఆయనకేమో బౌన్సర్లు ఉంటారు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయన బయటకు తీసుకెళ్ళిపోతారు. అది వాళ్ళ బాధ్యత, సెక్యూర్డ్గా ఉంచడమే వాళ్ళ బాధ్యత. కానీ ఈ అమ్మాయికి బౌన్సర్లు లేరు. ఈవిడ కేవలం అల్లు అర్జున్ని చూడటం కోసం వెళ్ళలేదు అక్కడికి, తన కుమారుడికి సినిమా చూపించడం కోసం తీసుకెళ్లారు అంతే. దాంతో ఆవిడ ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. అతను చాలా కాలం హాస్పిటల్లో సఫర్ అయ్యాడు పిల్లాడు. ఈ కండిషన్ అంటే ఏం కన్వే చేయదలుచుకున్నాడు అల్లు అర్జున్ అక్కడికి రావటం ద్వారా? ఒక ప్రచారంలో భాగంగా వచ్చాడు అక్కడికి. ప్రచారం, ఆ సినిమాకు ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయటము, బజ్ క్రియేట్ చేయటంలో భాగంగా వచ్చాడు. అక్కడ ఆయన ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసం ఆయన హడావిడి క్రియేట్ చేశాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ వచ్చాడు, ఇంత హడావిడి జరుగుతోంది అని ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడుకోవాలి వాళ్ళు. ఏంటి ఆ సినిమా పుష్ప 2 బాగుందా, ఈ డిస్కషన్లో వాళ్ళు థియేటర్కి రావాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా వచ్చాడు ఆయన. ఆయన పర్సనల్ అంటే ఆ ప్రోగ్రాము అదంతా ఆ సినిమా కోసం వాళ్ళ స్వార్థము, 300 కోట్ల రెమ్యూనరేషను ఈ ప్రోగ్రాంలో భాగమే అదంతా. కానీ ఆవిడ పాపం కొడుక్కి సినిమా చూపించాలని వచ్చి ప్రాణం కోల్పోయింది. అందుకని ఏ ప్రోగ్రాం ఎక్కడ చేయాలి అనేది ఒక విచక్షణతో చేయాలి అంతే తప్ప గ్రాంటెడ్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను, అప్పుడు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మీరు ఏవైనా బేరీజు వేసుకుని డిజైన్ చేశారా? ఎక్కడ ఈవెంట్ చేస్తున్నాము, దా ప్లేస్కు ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి అనే దానికి సంబంధించి కనీసపు అధ్యయనం చేయాలి కదా మీరు. అది కూడా చేయలే, అంటే బాధ్యతారాహిత్యం. అలా ఆ ఇన్సిడెంట్లో ఒక బాధ్యతారాహిత్యం ఖచ్చితంగా ఉంది. ఆయన ఏదో సారీ చెప్పాడు, 25 లక్షలు ఇచ్చేశాడు అనేది కాదు ఇష్యూ అక్కడ. కానీ ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి బాధ్యత వహించాలి వాళ్ళు. కనీసం కన్ఫెస్ అవ్వలేదు వాళ్ళు. మా బాధ్యత రాహిత్యం వలన జరిగింది అనే మాట వాళ్ళ దగ్గర నుంచి బయటకు రాలే. జరిగింది దురదృష్టం అని చెప్పాడు. చెప్పి ఈ సంఘటన చూసి ఫ్యామిలీస్ సినిమాకి రాకుండా దూరంగా ఉండొద్దు, మేము మీకోసమే సినిమాలు తీస్తున్నామని చెప్పాడు ఆయన. అంటే మీ భద్రత మాకు సంబంధం లేదు, కానీ మీరు వచ్చి టికెట్లు కొని మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడమే. సో ఎవరు మా తప్పు కాదు అనే స్టేజ్ అక్కడ కనిపించింది. పోలీసులు మాకు ఇంటిమేట్ చేయలేని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ ఓనర్లు కూడా అదే మాట చెప్తున్నారు. నేను చెప్పి వచ్చాను అనే మాట హీరో చెప్తున్నారు. అక్కడ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించారు అందరూ. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన సంఘటన. దాన్ని అక్కడ వరకే చూడాలి. అంటే ఒకటి ప్రైవేటైజేషన్ మొదలైన తర్వాత వ్యక్తిగత భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఈ పెరిగిన క్రమంలో స్టేటస్ సింబల్గా కూడా వీళ్ళని పెట్టేసుకుంటున్నారు బౌన్సర్లు. నిజంగా థ్రెట్ ఉందా లేదా అనే దానికంటే కూడా దీనికి ఒక విపరీతంలోకి తీసుకెళ్తే, అంటే ఏదైనా విషయాన్ని అద్భుత రసంలో చెబితే ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని శంకర్ లాంటి డైరెక్టర్లు నమ్ముతారు.
అలా ఒక బిగ్ స్కేల్లో ఇంట్లో బౌన్సర్లను పెట్టుకోవటం ఒక్కొక్కరు, అది ఇక్కడ కనిపించింది మంచు ఫ్యామిలీలో. ఇది ఒక వైపరీత్యం, లేదు విపరీతం, ఏదైనా అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ స్టేజ్. ఎక్స్ట్రీమే. అంటే ఒక మాట, అంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి పని మనిషి మాట్లాడుతూ ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్లో స్టాఫ్ అనేటువంటి పదం విపరీతంగా రోల్ అయింది. అంటే మనోజ్ గారి స్టాఫు, మోహన్ బాబు గారి స్టాఫు, విష్ణు సార్ స్టాఫు అని వాడింది ఆవిడ. అంటే స్టాఫ్ ఏమిటి, ఎవరికి వాళ్ళకి అంటే వీళ్ళే ఈ బౌన్సర్లను మేనేజ్ చేయడానికి ఒక మేనేజరు, ఇదంతా కలిపి ఒక టీం. ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ అనుకోవచ్చు. ఈయన ప్రైవేట్ ఆర్మీకి వారి ప్రైవేట్ ఆర్మీకి మధ్యలో ఘర్షణగా మారుతోంది. అది నిన్న సిపి గారు చెప్పారు మంచు విష్ణు గారితో. మీరు ఆ ఇంట్లో ఉంటారు, మీరు ముగ్గురు, మీ మధ్య ఏదైనా ఘర్షణ వస్తే మీరు ముగ్గురు ఒక గదిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ఘర్షణ మీతో ఆగదు, మీ ప్రైవేట్ ఆర్మీకి వెళ్ళిపోతుంది, పాస్ ఆన్ అవుతుంది. వాళ్ళల్లో వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు మీ మెప్పు కోసమే. అదే జరుగుతోంది అక్కడ. అందుకని మీ ప్రైవేట్ ఆర్మీని అక్కడ ఉంచము అంటే మేము అలౌ చేస్తాం మిమ్మల్ని, మీరందరూ కలిసి ఉండండి ఆ ఇంట్లో, ఎటువంటి గొడవలు రిపోర్ట్ కాకూడదు ఫర్దర్గా అని చెప్పాడు ఆయన. అంటే అది పరిస్థితి. అంటే ఎవరికి వాళ్ళు బౌన్సర్లను పెట్టేసుకుని, ఎవరికి వారు ప్రైవేట్ ఆర్మీని పెట్టేసుకుంటే ఏమైపోతుంది ప్రపంచం అనేది చాలా విచిత్రంగా కనిపించింది అక్కడ. అంటే మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ఏమిటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి, వినే ప్రేక్షకులకు కానీ చదివే వాళ్ళకి కానీ. అంటే ఎవరి మధ్య అయినా ఘర్షణ జరుగుతుంటే ఎవరి ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా ఘర్షణలు జరుగుతాయి. వాళ్ళిద్దరూ కూడా బౌన్సర్లను పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఒక ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి ఆలోచిస్తే నిజానికి ఎవరైనా కార్టూన్ వేయవచ్చు దీని మీద. భార్య తాలూకా బౌన్సర్లు, భర్త తాలూకా బౌన్సర్లు కాల్పులు జరుపుకునేదాకా పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక సెటైరికల్గా రాయొచ్చు. అది పరిస్థితి ప్రస్తుతం. బౌన్సర్లతో భయపెడుతున్నారు జనాలని. ఈ బౌన్సర్లు ప్రైవేట్ ఆర్మీగా మారిపోయి వీళ్ళ మీద ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంట్లోనైనా వీళ్ళు వెళ్ళి అటాక్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళని రక్షించడం వరకే బాధ్యత వాళ్ళది ఒరిజినల్గా. కానీ వీళ్ళ తరఫున వాళ్ళు సైన్యంగా మారిపోయి అవతల వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇది ప్రమాదం. దీన్ని గుర్తించి కేసులు పెట్టాలి వీళ్ళ మీద. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఒకళ్ళతో ఒకళ్ళు తలబడ్డారు. ఈ తలబడటం వలన జరిగిన నష్టం ఎక్కువ అక్కడ. ముగ్గురు స్టాఫ్ ఘర్షణ వలన అంత బీభత్సం జరిగింది అని అమ్మాయి చెప్పింది క్లియర్గా. పైగా ఈ స్టాఫ్లో ఉన్న అతను ఓవర్ యాక్షన్ చేస్తే అతను రియాక్ట్ అయ్యాడు మనోజ్. ఆ రియాక్ట్ అవ్వటం అనేది ఆయనకు నచ్చలేదు. నా స్టాఫ్ మీదకి నువ్వెందుకు వచ్చావని. వీళ్ళ ద్వారా కూడా గొడవలు జరుగుతున్నాయి లోపల.